బీసీలకు సంబంధించిన 5 ప్రధాన సమస్యలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటిస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఏపీలో వైఎస్ఆర్సీపీ మొన్న ఎన్నికలలో ఇంతమంది చేయలేనిది రామచంద్ర యాదవ్ ఒక్కరే ఏం చేయగలుగుతారు? ఇది ఒక బీసీల కోసం మేము ఏదో చేస్తాము, చట్టసభల్లో వాళ్ళకి మెజారిటీ సీట్లు తేవడానికి ప్రయత్నం చేస్తాం, మన ఉనికిని చాటుకుందామని చెప్పి వాళ్ళ వాయిస్ని రేస్ చేసి సొంతంగా లబ్ధి పొందడం తప్ప హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఒక పార్టీ పెట్టడానికి ఎంత తీవ్రమైన ప్రయత్నాలు చేసి దాన్ని సాధించి ఆ కళలను సాకారం చేసుకునే వేళ కొంతమందిని చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది. ఒక లక్ష్యం పెట్టుకొని దానికి అనుగుణంగానే ప్రతిరోజు తన కార్యాచరణను కొనసాగిస్తూ ప్రజల కోసం ప్రజల మధ్యనే తిరుగుతూ ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా కొనసాగిస్తూ ఉన్న పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. రామచంద్ర యాదవ్ గురించి నేను చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఎక్కడ సోషల్ ఇష్యూ ఉన్నా, ఎక్కడ పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, లేదంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆపదున్నా ఆయన ఆదుకోవడం కానీ, ఆయన కార్యక్రమాలు వాళ్ళ పట్ల చేయడం కానీ మనం చూస్తున్నాం. దాదాపు పార్టీ పెట్టి 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు బీసీ సింహగర్జన అని హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ప్రతి హైవే కూడా ఈ ఫ్లెక్సీలతో, ఈ కటౌట్స్తో నిండిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న బీసీలే లక్ష్యంగా చాలా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేయబోతున్నారు. ప్రస్తుతం రామచంద్ర యాదవ్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, వాల్యుబుల్ టైం. చాలా బిజీగా కనిపిస్తూ మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇందాక ముందు నేను చెప్పినట్టు పార్టీ 3 ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది. అసలు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? నెరవేరాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయా? అసలు ఈ ప్రయాణం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలా కొనసాగుతోంది, ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ముందుగా క్యూ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు అన్నట్టు భారత చైతన్య యువజన పార్టీ సుమారు 2.5 సంవత్సరం క్రితము ఒక మంచి ఆశయంతో, లక్ష్యంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి మార్పు కోసం, ముఖ్యంగా రాజకీయ దోపిడీని అరికట్టడం కోసము, ఈ దోపిడీ పార్టీలు యొక్క అరాచకాన్ని అరికట్టడం కోసము, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం, ప్రజా రాజకీయం కోసం భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన రోజు నుండి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా ప్రజల యొక్క సమస్యలపైన, అదేవిధంగా ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా ప్రభుత్వం చేసే అరాచకాలపైన, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే దోపిడీ పైన రాజీ లేని పోరాటం చేస్తున్నది కేవలం బీసీవై పార్టీ మాత్రమే. గత 2.5 సంవత్సర కాలంలో అనేక సమస్యలపైన అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు పార్టీ చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేస్తూ, మరోపక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా ప్రభుత్వం చేసే దోపిడీ పైన, అవినీతి పైన పూర్తి స్థాయిలో పోరాటం చేయే విధంగా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. అందులో ముఖ్యంగా గత అనేక సంవత్సరాల నుండి, దశాబ్దాల కాలం నుండి అధికారంలో ఉన్న ప్రతి పార్టీ బీసీలను వంచిస్తోంది, మోసం చేస్తోంది, బీసీ హక్కులను కాలరాస్తోంది. వీటికి ఒక ముగింపు పలకాలి. బీసీల యొక్క ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి సాధనే లక్ష్యంగా ఈ 22వ తేదీ అంటే వచ్చే ఆదివారం రోజు బీసీ సింహగర్జన పేరుతో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. దాని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు ప్రధానమైన 5 డిమాండ్లు నెరవేర్చుకోవడానికి కావాల్సిన ప్రణాళికలతోటి కూడా ముందుకెళ్ళబోతున్నాం. బీసీ సింహగర్జన అని చెప్పి ఇంత భారీ ఎత్తున మీరు ఈ సభని చేపట్టబోతున్నారు. అసలు మెయిన్ లక్ష్యాలేంటి, మోటివ్ ఏంటి, ఆ సభ యొక్క ఉద్దేశం, అందులో ప్రస్తావించే అంశాలు బీసీల కోసం ఏమై ఉంటాయి? ముఖ్యంగా బీసీ సింహగర్జన అనేది సమస్యలు, అదేవిధంగా న్యాయమైన డిమాండ్లు, హక్కులతో కూడిన ఎజెండాతో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఫ్లెక్సీల విషయమో, లేదా మరొకటో, లేదంటే పబ్లిసిటీ కోసమో, లేదా రాజకీయ పరమైన అంశంతోటో, లేదంటే ఎన్నికల పరమైన అంశంతో ఏర్పాటు చేసింది కాదు.
బీసీలకు సంబంధించిన 5 ప్రధాన సమస్యలను ఎజెండాగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందులో ప్రధానంగా బీసీల పైన అనేక దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏదొస్తే ఆ ప్రభుత్వము బీసీలను టార్గెట్ చేసుకొని అనేక రకాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా దీనికి ఎక్కడో ఒక చోట ఒక పరిష్కారం కావాలి అనే ఉద్దేశంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన రోజు అంటే 2023 జూలై 23వ తేదీన స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. మాకు అవకాశం వచ్చిన రోజు బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని ఆ తర్వాత కాలంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పరమైన అంశంగా, రాజకీయ లబ్ధి కోసము ఇదే డిమాండ్ ని తన మేనిఫెస్టోలో పొందుపరిచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు కావచ్చు, పాదయాత్ర చేస్తూ అనేక సందర్భాల్లో మాకు అధికారం వస్తే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని చెప్పి హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు 19 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ అంశం పైన ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. ఈ 18 నెలల కాలంలో బీసీల పైన అనేక దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. కాబట్టే ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. దాంతో పాటు కొత్తగా నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో రైతుల దగ్గర నుండి ఇప్పటికి 33,000 ఎకరాలు సేకరించారు. మళ్ళీ 2వ విడతగా మళ్ళీ భూసేకరణ, 3వ విడత అంటున్నారు. అంటే సుమారు 70 నుండి 75,000 ఎకరాల భూసేకరణ చేపట్టి ఈ భూసేకరణ అభివృద్ధి పేరుతో, రాజధాని నిర్మాణం పేరుతో అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క బినామీలకు, వాళ్ళకు సంబంధించిన కంపెనీలకు, వాళ్ళకు సంబంధించిన ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సంస్థలు ఉన్నాయో దోపిడీ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో బీసీలు నష్టపోతున్నారు. కాబట్టి బీసీల యొక్క అభివృద్ధి కోసము, భవనాల కోసము, భవిష్యత్తులో బీసీ సామాజిక వర్గాలకు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం కోసం కనీసము 1000 ఎకరాలు భూ కేటాయింపు చెయ్యాలనేది మరో ప్రధాన అంశము. దాంతోపాటు ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఏవైతే తప్పుడు హామీ ఇచ్చారో, బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటిస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అణిచివేసే ప్రయత్నము మాట తప్పుతున్నారు. కాబట్టి ఇందులో ప్రధాన డిమాండ్లలో భాగంగా సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లు ఇవ్వాలి. దాంతో పాటు బీసీల యొక్క కార్పొరేషన్లకు సంబంధించి నిధులు కేటాయించాలి అనేలాంటి ఒక 5 ప్రధాన అంశాలను ఎజెండాగా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ ఎజెండాని సాధించడం కోసము భవిష్యత్తు ప్రణాళికలు కూడా, భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ కార్యక్రమంలో ప్రకటించబోతున్నాం. బట్ రామచంద్ర గారు, ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలకి పెద్దపీట వేస్తున్నాం, బీసీలే మా ప్రధాన ఎజెండా, వాళ్ళ కోసం మేము ఎంతవరకైనా వెళ్తామని చెప్పి బీసీ నినాదానికి పెద్దపీట వేస్తూ వాళ్ళ మేనిఫెస్టోస్ కావచ్చు, వాళ్ళ ప్రసంగాలు కావచ్చు మేము చూస్తూ ఉన్నాం. యాజ్ ఎ మీడియా పర్సన్స్గా ఎన్నో కార్యక్రమాలు స్పెషల్లీ బీసీల కోసం ఇంప్లిమెంట్ చేసిన పార్టీస్. ఒకవైపు ఏపీలో వైఎస్ఆర్సీపీ మొన్న ఎన్నికలలో కూడా ఎంత పెద్ద పీట వేసింది. తెలంగాణకు సంబంధించిన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి రాజ్యసభకు పంపించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీసీ నినాదం ఎత్తుకున్నారు. అదే నినాదంతో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఇప్పుడు అదే కోటాలో పనిచేస్తూ ఉన్నారు, రాజకీయ పార్టీ అంటున్నారు, ఆయన కూడా సభలు పెడుతున్నారు. ఇంతమంది చేయలేనిది రామచందర్ యాదవ్ ఒక్కరే ఏం చేయగలుగుతారు? ఇది ఒక ఫెయిల్యూర్ ఉద్యమం, జస్ట్ ఒక టైంపాస్ ఉద్యమం అనే వాళ్ళకి మీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా బీసీ ఉద్యమం అనేది ఫెయిల్యూర్ కాదు, టైంపాస్ కాదు. నిజంగా బీసీలకు సంబంధించి ఈ సమాజంలో ఉన్న 50-55% పైగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నారనే అంశము ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టే ఈరోజు మీరు అన్నట్టు ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలనుకోవడము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడము, ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కడము జరుగుతోంది. అదే విధంగా గత 40-50 సంవత్సరాల నుండి బీసీ ఉద్యమము అనేక రూపాలలో, అనేక నాయకత్వం ద్వారా ముందుకు వచ్చినప్పటికీ కూడా అనేక కారణాల వల్ల, అంటే
ఒకటి బెదిరించడం వల్ల కావచ్చు, లేదంటే తాయిలాల వల్ల కావచ్చు, లేదంటే పదవులు ఎరగా చూపించడం వల్ల కావచ్చు, మరో రకంగా కావచ్చు, ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం ఎక్కడికక్కడ జరుగుతూ వచ్చింది. కానీ ఈ 40 సంవత్సరాల ఉద్యమంలో, ఈ 40 సంవత్సరాల 50 సంవత్సరాల కాలంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, బీసీలకు ఏ విధంగా నష్టపోతున్నారు, బీసీలు ఏ విధంగా మోసానికి గురవుతున్నారు అనే అంశం పైన నాయకులు కాదు, సాధారణ ప్రజల్లో చైతన్యం వచ్చింది, అవగాహన వచ్చింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఈ విధంగా గతంలో జరిగిన తప్పిదాలు కాకుండా, అదే విధంగా ఉద్యమాన్ని నీరుగార్చడానికి అవకాశం లేకుండా ఈ బీసీ సింహగర్జన కార్యక్రమం తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన ఉంటుంది, ఒక స్పష్టమైన కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ఈ డిమాండ్లను సాధించే దిశగా బీసీవై పార్టీ ముందుకెళ్తుంది. బీసీవై పార్టీ కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుందా? ఎందుకనంటే జాతీయ ప్రధాన అధ్యక్షుడిగా మీరు ఉన్నారు, ఓన్లీ ఏపీనే ఫోకస్ చేయబోతోందా? ఏంటి ఫ్యూచర్లో కార్యాచరణ? ప్రస్తుతానికైతే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజా ఉద్యమాలు చేస్తూ, ప్రజల తరపున పోరాటం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాము. భవిష్యత్తులో అవకాశం వస్తే మిగిలిన రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరించే అవకాశం ఉంటుందేమో, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే బీసీవై పార్టీ పరిమితం. ఓకే, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను రామచంద్ర గారు, ప్లీజ్. సమాధానం చెప్తారా? డెఫినెట్గా. స్ట్రైట్ ఆన్సర్ ఇస్తారా? డెఫినెట్గా. ప్రతి బీసీ నాయకుడు బీసీల కోసం మేము ఏదో చేస్తాము, చట్టసభల్లో వాళ్ళకి మెజారిటీ సీట్లు తేవడానికి ప్రయత్నం చేస్తాం, మన ఉనికిని చాటుకుందామని చెప్పి వాళ్ళ వాయిస్ని రేస్ చేసి సొంతంగా లబ్ధి పొందడం తప్ప బీసీలకు ఏం చేశారని ప్రశ్నిస్తే కళ్ళ ముందు కనిపిస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు. అందులో మీరు ఒకరు కారు అని గ్యారంటీ ఏంటి? డెఫినెట్గా కాదని చెప్తానమ్మా. ఎందుకంటే నిజంగా మీరు అనుకున్నట్టు, మీరు చెప్పండి, ఇది అవునా కాదా? డెఫినెట్గా నేను కూడా ఇంతకు ముందు చెప్పాను, బీసీ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసము అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అనేక రకాలుగా, అంటే తాయిలాల ద్వారా కావచ్చు, బెదిరింపుల ద్వారా కావచ్చు, వేధింపుల ద్వారా కావచ్చు, పదవులను ఆశపెట్టి కావచ్చు, మరో రకంగా కావచ్చు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది. అది చరిత్రలో ఎంతో మంది విషయంలో మనం చూసాం. పదవులు వచ్చాక మర్చిపోయారు. ఎగ్జాక్ట్ గా నేను అంటున్నది ఏంటంటే, నిజంగా నాకు రాజకీయ లబ్ధి కోసమో, లేదంటే ఒక పదవి కోసమో, ఒక ఎన్నిక కోసమో అయితే నేను ఈ దారిలో రావాల్సిన అవసరం లేదు. నాకొచ్చిన అవకాశాలు కావచ్చు, గతంలో నాకొచ్చిన అనేక అవకాశాలు తీసుకున్నట్టయితే ఈరోజు నేను నాకు కావాల్సిన పదవులన్నీ అనుభవించిండేవాడిని. కానీ డెఫినెట్ గా కానీ నేను ఒక ఆశయంతో ముందుకొచ్చాను, ఒక ఆలోచనతో ముందుకొచ్చాను, ఒక లక్ష్యంతో ముందుకొచ్చాను. ఎక్కడో ఒక చోట 2 తెలుగు రాష్ట్రాల్లో మార్పు రావాలి, ఈ దోపిడీ వ్యవస్థకు అంతం పలకాలి అనే ఉద్దేశంతోనే బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఆ దిశగానే ముందుకెళ్తున్నాను తప్ప నాకు ఏదో నా వ్యక్తిగత అవసరాల కోసమో, వ్యక్తిగత పదవుల కోసమో అయితే మాత్రం 100% కాదు. నిజంగా అలాంటి ఆలోచనలు నిండింటే మాత్రం నేను ఈ దారిలో వచ్చేవాడిని కాదు. గత ఎన్నికలకు ముందే నాకు అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వాళ్ళ కోసము, ఈ రాష్ట్ర ప్రజల కోసము, 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు కోసం అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. అసలు ఎందుకు నమ్మాలి రామచంద్ర యాదవ్ గారిని? బీసీలంతా ఆయన అడుగుజాడలో నడవడానికి ఒక 2 కారణాలు చెప్పండి, 3 కారణాలు చెప్పండి మీ మాట ద్వారా. ఎందుకనంటే ఈ ఇంటర్వ్యూ చాలా మంది చూస్తూ ఉంటారు. సో చాలామంది బీసీలు సీరియస్లీ మీరు అన్న ప్రతి పాయింట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి నాయకుడు మమ్మల్ని వాడుకున్నారు కానీ మాకేం చేయలేదని ఒక బాధ ప్రతి బీసీ బిడ్డలో కనిపిస్తుంది. బహుజనులంతా కూడా ప్రత్యక్షంగా ఈ ఓపెన్ చట్టసభల్లో మాట్లాడే వాళ్ళకి కౌంటర్గా ఇస్తూనే ఉంటారు, ప్రతి స్పీచెస్లో వాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటారు ఈ అంశాన్ని. కానీ ఇప్పుడు మీరు ఈ సింహగర్జన ద్వారా వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? అసలు రామచంద్ర గారు అడుగుజాడల్లో నడవాలి అని అంటే వాళ్ళు ఏం చూసి నడవాలి? డెఫినెట్గా మీరు అన్నట్టు బీసీవై పార్టీని ఎందుకు నమ్మాలి, లేదంటే రామచంద్ర యాదవ్ని ఎందుకు నమ్మాలి అంటే, గత 2.5 సంవత్సరము బీసీవై పార్టీ యొక్క పోరాటం కానీ, రామచంద్ర యాదవ్ యొక్క పోరాటం కానీ మీరు చూసినట్టయితే దీనిపైన మీకు స్పష్టత వస్తుంది. బీసీవై పార్టీ అనేది కేవలం బీసీల కోసం మాత్రమే కాదు,
సమాజంలో ఉన్న ఏ వర్గానికి అన్యాయం జరిగినా, రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేపట్టినా అక్కడ అండగా నిలిచాము, మత్స్యకారులకు అండగా నిలిచాము, మహిళలకు అండగా నిలిచాము. అదేవిధంగా దళితుల పైన దాడులు జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా అక్కడ అండగా నిలిచాము. అదేవిధంగా సనాతన ధర్మానికి అపచారం జరిగినా, అన్యాయం జరిగినా, సనాతన ధర్మం పేరు చెప్పి, అధికారం పేరు చెప్పి దోపిడీ జరిగినా అక్కడ బీసీవై పార్టీ పోరాటం చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దోపిడీ పార్టీలు చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి అవినీతి పైన, ప్రతి ఏదైతే కుట్ర పైన పోరాటం చేసింది. అన్ని వర్గాలకు అండగా ఉంది. మరీ ముఖ్యంగా మీరన్నట్టు బీసీలకు సంబంధించిన సమస్యల పైన మొదటి నుండి, పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ఒక స్పష్టమైన విధానంతో వెళ్తున్నాము. బీసీలకు సంబంధించిన అంశాలపైన పార్టీలో బాధ్యతల అంశం కావచ్చు, గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు, భవిష్యత్తులో బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు, బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లు, హక్కుల కోసం చేసే పోరాటంలో కావచ్చు, బీసీవై పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ దిశగానే ముందుకెళ్తున్నాము. మా ప్రయాణాన్ని, మా పోరాటాన్ని ఈ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మా కార్యక్రమాలకు కావచ్చు, పార్టీకి కావచ్చు మద్దతు ఇస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా బీసీ వర్గాలలో చైతన్యం తీసుకొని వచ్చి పార్టీని బలోపేతం చేసి, ఏదైతే పార్టీ ప్రధాన లక్ష్యం ఉందో, ప్రత్యామ్నాయ అధికారం ఏదో కావాలని కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలు, ఈ 2 తెలుగు రాష్ట్ర ప్రజలు, ఆ దిశగా బీసీవై పార్టీ ముందు అడుగు వేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా అగ్రెసివ్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతూ ఉన్నారు, కనిపిస్తున్నారు. ఏంటి మీ స్టైల్ ఆఫ్ అటైర్? తెల్ల చొక్కా, తెల్ల పంచ, చెప్పులు లేని నడక, చేతికన్ని దేవుడి దారాలు, కుంకుమ బొట్టు, చాలా డిఫరెంట్గా. అంటే ఈ తరం రాజకీయ నాయకులకి కొంత భిన్నంగా ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ చూస్తున్నాను కాబట్టి. ఏదైనా మోటో ఉందా దీని వెనక? ఇందులో ప్రత్యేకంగా డిజైనింగ్ అనో లేదంటే మరో రకంగానో ఏమీ లేదు. సాధారణంగా నేను రాజకీయాల్లో రాకముందైనా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయినా నాకు ఎలా కంఫర్ట్గా ఉండాలనిపిస్తే అలా ఉంటున్నాను. అందులో భాగంగా నేను ఎక్కువగా స్పిరిచువల్గా ఉంటాను. ఆ విధంగా కొంతవరకు అలవాటు పడ్డాను కాబట్టి నేను కంఫర్ట్గా ఉన్నాను అనిపించి ఈ విధంగా ఉంటున్నాను తప్ప ప్రత్యేకంగా ఇందులో ప్లానింగో లేదంటే మరో రకంగానో డిజైనింగ్ అలాంటిది ఏం లేదు. ఎందుకు కాళ్ళకి చెప్పులు లేకుండా? మొన్న ఎక్కడో చూసాను వీడియో, ముళ్ళ కంచెల్లో కూడా అలా చెప్పులు లేకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి ఆ ప్రయాణానికి రీజన్? ప్రత్యేకంగా ఇక్కడ ఏదో ఛాలెంజ్లు అలాంటివి అయితే లేదంటే మొక్కుబడులు లాంటివి అయితే ఏం కాదు. ఒకానొక దశలో 2024 ఏప్రిల్ 23వ తేదీన ఇంట్లో ఒక పూజా కార్యక్రమము ఉన్నది. ఆ రోజు నెక్స్ట్ 2 రోజుల తర్వాత ఎలక్షన్ కి సంబంధించిన నామినేషన్ వేయడానికి వెళ్తే ఆ రోజు చెప్పులు వేసుకోకూడదు, ఎందుకంటే దీక్షలో ఉన్నారనేసి అలాగే వెళ్ళడం జరిగింది. ఇంకా ఆ తర్వాత కారణాలు అయితే తెలియవు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. ఎక్కడా ఇబ్బంది రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నిజంగా చెప్పులు వేసుకోవాలనే అవసరం వచ్చినప్పుడు వేసుకుంటాను. ఇందులో ఎటువంటి కండిషన్స్ అయితే లేవు. ఓకే, రామచంద్ర గారు, ఏపీలో పొలిటికల్ పార్టీ సినారియో చూస్తే చాలా మెజారిటీ ఆఫ్ ద పార్టీస్ వాళ్ళ ఓట్ షేర్ కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న మెంబర్షిప్ పరంగా చూస్తే, కాపులు అని అంటే కాపులకు సంబంధించి నాయకుడు నేనే అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటారు. కమ్ములకు సంబంధించి పార్టీ టీడీపీ అని చెప్పి వైసీపీ వాళ్ళని అంటుంది. రెడ్డిలకు సంబంధించి, క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించి పార్టీ వైసీపీ అని మాట్లాడుతూ ఉంటారు. సో 3 పార్టీలకు సంబంధించి ఆల్రెడీ విడిపోయిన తర్వాత బీసీలకి ఆల్రెడీ ఒక విభజన అనేది 3 పార్టీలో కొనసాగుతూ ఉన్నప్పుడు మీకు ఎక్కడ వ్యాక్యూమ్ కనిపిస్తోంది? జనసేనలో ఉన్న మీరు ఎందుకు ఈ పార్టీని ఫ్లోట్ చేయాల్సి వచ్చింది? మీకు పాజిటివ్గా ఏం అంశాలు కనిపించాయి? మీరు అన్నట్టు సామాజిక వర్గాల్లో విభజన అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. అది బీసీలకు మాత్రమే పరిమితమైంది కూడా కాదు. ప్రతి వర్గంలో కూడా కాపుల్లో విభజన ఉంది, మీరన్నట్టు మిగిలిన సామాజిక వర్గాల్లో విభజన ఉంది, దళితుల్లో విభజన ఉంది, బీసీల్లోనూ విభజన ఉంది. అయితే మొత్తానికి తీసుకున్నట్టయితే ఏపీలో కుల రాజకీయాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రాజకీయం అనేది కులం లేకుండా, కులాన్ని సంబంధించి కులాన్ని బేస్ చేసుకొని పథకాలు ఉంటున్నాయి, కులాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి, కులాన్ని బేస్ చేసుకొని రాజకీయాలు నడుస్తున్నాయి, మేనిఫెస్టోలు రెడీ అవుతున్నాయి. కులాన్ని బేస్ చేసుకొని వ్యవస్థను నడిపిస్తున్నప్పుడు కులాన్ని కాదనుకొని ఎవరు ముందుకెళ్ళలేరు. నిజంగా అలాంటి ప్రకటన ఎవరన్నా ఇస్తే అది తప్పుడు ప్రకటన అవుతుంది తప్ప మరొకటి కాదు. అయితే ఇక్కడ
కులాన్ని బేస్ చేసుకొని అణచివేతకు కూడా గురవుతున్నారు. కులాన్ని బేస్ చేసుకొని ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బలి చేస్తున్నారు, హక్కులను కాలరాస్తున్నారు. వీటన్నింటికీ కూడా ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఏ వర్గాలైతే అన్యాయానికి గురవుతున్నాయో వాటి తరపున పోరాటం చేయడానికి బీసీవై పార్టీ ముందుంటుంది. కాబట్టి ప్రధానంగా బీసీ ఎజెండాని తీసుకోవడము, అలాగని బీసీవై పార్టీ కేవలం బీసీలకు మాత్రమే పరిమితం కాదు, మిగిలిన సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని వెళ్లే ప్రయత్నమే చేస్తున్నాము. ఈ రోజు పార్టీకి సంబంధించిన కమిటీలు తీసుకున్నట్టయితే అన్ని సామాజిక వర్గాలు బీసీవై పార్టీ కమిటీలో ఉన్నారు. ఈ రెండు కుటుంబాలు అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ప్రధాన పార్టీల ద్వారా మోసపోతున్న ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్లే ప్రయత్నమే బీసీవై పార్టీ చేస్తుంది తప్ప ఏ ఒక్క వర్గానికి పరిమితం అవుతుంది. ఏం గుర్తించారు ఏపీలో తెలంగాణలో బీసీలకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది, వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేది మీ దృష్టితో అబ్జర్వ్ చేసిన థింగ్స్? మీరు తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలు నడిచాయి. ఆ రోజు కులాన్ని బేస్ చేసుకునో లేదంటే వర్గాన్ని బేస్ చేసుకునో ప్రాంతాన్ని బేస్ చేసుకునో రాజకీయాలు లేవు, ప్రభుత్వాలు లేవు. ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కుల రాజకీయాలు మొదలయ్యాయి. రెండు సామాజిక వర్గాల మధ్య అధికార మార్పిడి కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ తీసుకొచ్చిన తర్వాత కుటుంబ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా ఒక రకమైన మాఫియా రాజకీయం, అంటే వెనక నుండి నడిపించే శక్తులు, దోపిడీ శక్తులంతా కూడా ఒక మాఫియా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ మొత్తాన్ని తీసుకున్నట్టయితే ప్రధానంగా నష్టపోయింది బీసీలు వృత్తుల పరంగా నష్టపోయారు, బీసీలు అభివృద్ధి పరంగా నష్టపోయారు, సామాజికంగా నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు, మరీ ముఖ్యంగా రాజకీయంగా నష్టపోయారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 155% పైగా ఉన్న బీసీలు అన్ని రకాలుగా వెనకబడడానికి కారణము ప్రధాన రాజకీయ పార్టీలు చేసిన కుట్ర, మోసం తప్ప మరొకటి కాదు. ఓకే, రీసెంట్గా ఏపీలో తిరుమల లడ్డు ఇష్యూ మీ అందరికీ తెలిసి ఉంటుంది. మీ పార్టీ కూడా దానిపైన స్పందించింది. అసలు ఎలా చూస్తుంది బీసీవై పార్టీ? ఎందుకు అనంటే ఏపీలో ఇప్పటివరకు మీరు అన్నట్టు ఇంతకుముందు కుల రాజకీయాలు లేకుండా రాజకీయమే లేదు, పార్టీలే లేవు. బట్ ఇది దాన్ని అధిగమించి కుల రాజకీయాలు కాస్త మత రాజకీయాల వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అసలు మీ స్టాండ్ ఏంటి ఈ కల్తీ లడ్డు అంశం పైన? దీనికి సంబంధించి పార్టీ పరంగా కథ పక్కన పెడితే వ్యక్తిగతంగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా గతంలో చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే తప్పిదం జరిగిందని మీరు అంటున్నారో, ఏదైతే అపచారం జరిగిందని మీరు అంటున్నారో, దాన్ని గుర్తించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో దీనికి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి అపచారం జరగకుండా ఉండాలంటే దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ఆ శాశ్వత పరిష్కారము టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తేనే సాధ్యమవుతుంది. ఈ డైరీ ఏర్పాటు చేయడానికి నా వంతు బాధ్యతగా 1000 గోవులను ఉచితంగా అందించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల నుండి 1,00,000 గోవులు సేకరించి డైరీ ఏర్పాటుకు సహకరిస్తాను. అదే విధంగా మీరు డైరీ ఏర్పాటు చేయడానికి ఒక్క చోట ఇబ్బంది అనుకుంటే రాష్ట్రంలో ఒక 5-6 చోట్ల డైరీలు ఏర్పాటు చేసినట్టయితే ఈ డైరీ ఏర్పాటుకు కావలసిన భూములు సేకరించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. అందులో భాగంగా నా సొంత ఊరైన పుంగనూరు ప్రాంతంలో మీరు డైరీ ఏర్పాటు చేసినట్టయితే 22 ఎకరాల నా సొంత మామిడి తోట ఉచితంగా టీటీడీకి అందించడంతో పాటు మీకు భూసేకరణకు సంబంధించి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. దాని ద్వారా టీటీడీలో కావాల్సిన నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి స్వామివారి ప్రసాదాల కోసం కావచ్చు, అదేవిధంగా లడ్డు ప్రసాదం కోసం కావచ్చు, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు ప్రసాదాలకు కావాల్సిన నెయ్యిని అందించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం చూస్తున్నాం, శ్రీశైలంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది, మిగిలిన దేవాలయాల్లో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ రకరకాల వార్తలు, రకరకాల పుకార్లు వస్తుండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి దీనికి ఇదే శాశ్వత పరిష్కారము. దీని ద్వారా కేవలము నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి అందించడంతో పాటు పాలు, పెరుగు, వెన్న, ఈ అన్ని రకాల లబ్ధి ఉంది. ఈ మజ్జిగ లాంటి వాటిని కావచ్చు, పాలు కావచ్చు,
సామాజికంగా ఏదైతే హాస్టల్స్ లో కావచ్చు, బస్ స్టాండ్లలో కావచ్చు, అదే విధంగా హాస్పిటల్స్ లో కావచ్చు ఉచితంగా అందించవచ్చు. దాంతో పాటు 1,00,000 గోవులతో మీరు డైరీ ఏర్పాటు చేసినట్టయితే దాని ద్వారా వచ్చే గోమూత్రం ద్వారా కావచ్చు, గోమయం ద్వారా కావచ్చు, ఏదైతే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేయడంతో పాటు దీని ద్వారా ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. దీనికి సంబంధించి యుఎస్ కి సంబంధించిన ఒక కంపెనీ కూడా ఒక ప్రపోజల్ తో ముందుకొచ్చింది. దీని ద్వారా పూర్తిగా తిరుమల తిరుపతికి 2 ప్రాంతాలకి కూడా ఉచితంగా విద్యుత్తును కూడా అందించవచ్చు. ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. దాంతో పాటు తిరుమల దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా వందలాది కోట్లు ధర్మ ప్రచారం పేరుతో ఏదైతే ఖర్చు పెడుతున్నారో అందులో ఈ గో సంపదను పెంపొందించడం కూడా భాగమవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, శాశ్వత పరిష్కారం ఉంటుంది. తిరుమల విషయంలో రాజకీయాలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేసి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయమని చెప్పి గత 15 నెలల క్రితమే నేను పుంగనూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర చేసి ఈ పరిష్కారాన్ని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి, అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసము ఆ దిశగా ప్రయత్నం కానీ దానిపైన స్పందన కానీ లేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రైట్. ఒకవైపు పదే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది, నెక్స్ట్ 10 years కూడా మేమే వస్తాము, మమ్మల్ని కదిలించడానికి వీల్లేదు అని మాట్లాడుతున్నారు. మీరేమో 2029లో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలి అని ఒక అభ్యర్థన లేదంటే డిమాండ్ వినిపిస్తోంది. బీసీల నుంచి వస్తున్న నినాదాలు చాలా ఎక్కువగా డిఫరెంట్ కమ్యూనిటీస్ని అట్రాక్ట్ చేస్తున్న ఒక పందాలో వెళ్తుంది. అసలు ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలి 2029లో అనే మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు రహస్యం ఏంటి? అలా బలంగా ఉన్న కూటమిని మీరు ఢీకొనగలిగిన సత్తా ఉందా, అంత క్యాడర్ ఉందా, అంత స్ట్రెంగ్త్ ఉందా మీకు? నిజంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలని అన్నాడో అది ఈ రాష్ట్ర ప్రజలను, వారి పార్టీని, వారి పార్టీ యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని వంచడమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి సామాన్యుడికి నేను అండగా ఉంటాను, సామాన్యుడికి రాజకీయాన్ని అందిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కాలంలో టీడీపీ పార్టీకి ఒక విభాగంగా మారి, అంటే కేవలం తనకు అధికారం వచ్చింది, తనకు పదవి వచ్చింది కాబట్టి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నేను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారంటే ఆయన సిగ్గుపడుతున్నారో లేదో కానీ వారి పార్టీ కార్యకర్తలు, వారి నాయకులు పూర్తిగా తలదించుకుంటున్నారు ఆ ప్రకటన వల్ల. నిజంగా మీ ప్రకటన మీ పార్టీకి సంబంధించింది అయితే ఈరోజు మీ పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించే ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త అయినా మీ ప్రకటనకు మద్దతుగా మాట్లాడించండి. అప్పుడు మీరు ప్రజాస్వామ్యయుతంగా, అదే విధంగా మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు అనుగుణంగా ఉన్నట్టుంటుంది తప్ప ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక భాగస్వామ్యంగా ఉండే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. రైట్. అంటే పాసిబిలిటీస్ ఏం కనిపిస్తున్నాయి 29 బీసీ సీఎం అనే దానికి? డెఫినెట్ గా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, బీసీలతో పాటు దళితులు కావచ్చు, కాపులు కావచ్చు, మిగిలిన సామాజిక వర్గాలు కావచ్చు, ప్రత్యామ్నాయ రాజకీయాన్ని కోరుకుంటున్నారు, ప్రజా రాజకీయాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే కేవలం బీసీలు మాత్రమే కాదు, దళితులు, కాపులు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరగడానికి ప్రధాన కారణమైన ఎవరైతే పొట్టి శ్రీరాములు గారు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు వైశ్య సామాజిక వర్గం రాజకీయంగా ఎలాంటి స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. అదే విధంగా టంగుటూరు ప్రకాశం పంతులు లాంటి ఈ మహనీయులు పరిపాలించిన ఈ రాష్ట్రంలో బ్రాహ్మణుల యొక్క రాజకీయ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కాపులనైనా, మిగిలిన సామాజిక వర్గాలనైనా, అదేవిధంగా ముఖ్యంగా బీసీలను ఈ 2 ప్రధాన పార్టీలు ఇక్కడ కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ అన్యాయానికి గురి చేస్తున్నారు. కాబట్టి రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసి భవిష్యత్తులో అధికారం దిశగా బీసీవై పార్టీ ప్రయాణం ఉంటుంది. రైట్. చాలా మంది యంగ్స్టర్స్ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పి మీ ఆఫీస్కి రావటం నేను చూశాను. అందులో చాలా ఎంగేజ్ పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. ఏం అట్రాక్ట్ అవుతున్నారు? ఏం గుర్తించారు వాళ్ళు మీలో? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈరోజు ఇప్పుడున్న వ్యవస్థల్లో మరీ ముఖ్యంగా విచ్చలవిడిగా వ్యవస్థలన్నింటినీ కూడా
దుర్వినియోగం చేస్తూ నిర్వీర్యం చేస్తూ ఒక అరాచకమైన వ్యవస్థను నడిపిస్తున్న ఈ పార్టీలకు అంతం పలికి రాష్ట్రంలో ఒక మార్పు రావాలంటే అది కేవలం యువత ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది. అది బీసీవై పార్టీ ఆ లక్ష్యం కోసము ఆ దిశగా ప్రయాణం చేస్తోంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత రాజకీయంగా ముందుకు రావాలి అనే యువత బీసీవై పార్టీ వైపు వస్తున్నారు. ఖచ్చితంగా బీసీవై పార్టీ యువతను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా యువతను రాజకీయాల్లో ముందుకు తీసుకురావడానికి, రాజకీయాల్లో విజయవంతం అవ్వడానికి కూడా బీసీవై పార్టీ కట్టుబడి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడున్న టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కూటమి ఎట్లా ఉంది పనితీరు? ఏం చూశారు, ఏం అబ్జర్వ్ చేశారు మీ మాటల్లో? 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే దోపిడీ, అవినీతి, అరాచకము, రౌడీయిజము కొనసాగించారో దానికి కొనసాగింపే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దోపిడీ, అవినీతి ఏదైతే ఉందో దాన్ని 2 3 పెంచే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర ప్రజల కోసం కానీ, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కానీ ఏ మాత్రం శ్రద్ధ లేదనేది స్పష్టంగా ఈ 20 నెలల కాలంలో కనబడుతోంది. రైట్. మిమ్మల్ని బీసీ టైగర్ అని, ఫియర్లెస్ లీడర్ అని ఇలా పిలుస్తూ ఉన్నారు. మీ క్యాడర్ అంతా అసలు ఏం కనిపించింది? చాలా కాంట్రవర్సీస్లోనే ఎక్కువగా కనిపించడం, ఒక అగ్రెసివ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నట్లు వాళ్ళు గుర్తించి అలాంటి బాధ్యత మీ పైన పెట్టారా? ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ స్లోగన్స్ని? అలాంటివన్నీ నేను పట్టించుకోనమ్మా. ఒక్కటే, ఈరోజు నేను చేస్తున్న పోరాటము కేవలం పబ్లిసిటీ కోసమో, లేదంటే నా రాజకీయ లబ్ధి కోసమో, లేదంటే వ్యక్తిగత లబ్ధి కోసమో మాత్రం కాదు. రాష్ట్రంలో ఉన్న నిజమైన సమస్యలను గుర్తించి బాధితులకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటంలో అధికారంలో ఉన్న వాళ్ళ నుండి, అదేవిధంగా ఈ దోపిడీ శక్తుల నుండి ఎన్ని రకాలుగా ఇబ్బందులున్నా, వేధింపులున్నా, అక్రమ కేసులున్నా తట్టుకొని ముందుకెళ్తున్నాము. బాధితులకు ఒక భరోసా కల్పిస్తున్నాము. అదేవిధంగా ప్రజలకు అండగా నిలబడుతున్నాం కాబట్టి ఆ నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు నా నాయకత్వంలో కావచ్చు, బీసీవై పార్టీ వైపు కావచ్చు, ప్రజలు అదేవిధంగా యువత ముందుకు వస్తున్నారు తప్ప ఇందులో నేనేమి సినిమా హీరోని కాదు, మరొకటి కాదు. రైట్. రామచందర్ గారు, 2 స్టేట్స్లో స్టేట్ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అంటే చాలా బలమైన క్యాడర్ ఉండాలి, అనుచర గల ఉండాలి, ఆర్థిక అండదండలు ఉండాలి, అంతకు మించి గుండె బలం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా? ఎదుర్కోగలుగుతారా? ఢీకొట్టగలరా? ఇవన్నీ లేకుండానే ఇప్పుడున్న ఇంతటి అరాచక శక్తుల మధ్య గత 2.5 సంవత్సరం నుండి నేను పోరాటం చేస్తున్నానని మీకు అనిపిస్తుందా? మీరు అన్నట్టు గతంలో ఎంతో మంది సమాజంలో మార్పు కోసము, అదే విధంగా వీళ్ళ యొక్క దోపిడీని అరికట్టాలని ముందుకు వచ్చినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడి వెనకడుగును వేసిన సందర్భాలు మనం చూసాము. ఎందుకంటే పార్టీ పెడతాను అంటే పర్మిషన్ రాలేదు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ చూసాము. సో ఈ స్టేట్ పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థాయికి వెళ్ళాలి, బీసీల కోసం ఈ స్థాయిలో నిలబడాలని మీ లక్ష్యాలు, ఇంటెన్షన్స్ నెరవేరాలి అని అంటే ఇంకొంచెం స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంది కదా. డెఫినెట్ గా అమ్మా, నేనైతే ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ముందుకు వచ్చే ముందే భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులు, వేధింపులు, కష్టనష్టాలు, అవమానాలు వీటన్నింటికి మానసికంగా సిద్ధపడే అడుగులు ముందుకు వేశాను. వీటన్నింటి వల్ల నేను వెనకడుగు వేయడమో లేదా భయపడ్డమో అయితే మాత్రం ఖచ్చితంగా జరగదు. నేను అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు, బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ దోపిడీ పార్టీలకు ముగింపు పలికేంత వరకు మాత్రం ఖచ్చితంగా నా ప్రయాణము, నా పోరాటము, నా ఉద్యమము కొనసాగుతుంది. ఇందులో వచ్చే వాటిని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. రైట్. ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తారు అయితే. ఖచ్చితంగా. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ మధ్య మీరు తీసుకున్న సెక్యూరిటీ Y+ కేటగిరీకి సంబంధించి ఆ తర్వాత నుంచే మీపై చాలా స్ట్రాంగ్గా మీరు బీజేపీకి బీ టీమ్ అని, బాబు గారు పెట్టిన ఒక ఆయుధం అని, మీరు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో నడిచి ఈ రకరకాల వార్తలు, అసలు ఏది నిజమండి? నిజంగా మీరు ఎవరికి బీ టీము, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఈ సెక్యూరిటీ ఏంటి, అసలు ఎందుకు తీసుకున్నారు మీరు? నిజంగా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బీ టీం అన్నారు. ఎందుకంటే నేను ఆనాడు ప్రభుత్వం పైన రాజీ లేని పోరాటం చేశాము. తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి భయపడి వెనకడుగులు వేస్తున్న సమయంలో బీసీవై పార్టీ ఎక్కడా వెనకడుగు వేయకుండా అన్ని అంశాల్లో, ఈరోజు మీరు
చూసినట్టయితే ఏదైతే లిక్కర్ స్కామ్ లాంటి అంశాలు ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజే 2023లోనే వైజాగ్ లో బహిరంగంగా వేల మంది మహిళల చేత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లిక్కర్ స్కామ్స్ కి సంబంధించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అతను చేసిన తప్పులు, అరాచకాలు, దోపిడీ పైన ఎక్కడికక్కడ పోరాటం చేయడం జరిగింది. ఆనాడు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి బి టీం అన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న తప్పులపైన, అవినీతి పైన పోరాటం చేస్తున్నాం కాబట్టి మరో పార్టీకి బి టీం అని చెప్పి రకరకాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. మీరు అన్నట్టు బీజేపీకి బి టీం అంటే కేవలం కేంద్ర ప్రభుత్వము నా ప్రాణానికి ఉన్న హాని దృష్ట్యా రక్షణ కల్పిస్తే నేను బి టీం అయితే, ఇదే కేంద్ర ప్రభుత్వము దేశంలో చాలా మంది పార్టీ నాయకులకు రక్షణ కల్పిస్తోంది, అదేవిధంగా సెక్యూరిటీ కల్పిస్తోంది. మరి వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి బి టీం అనుకోవచ్చా? వీళ్ళందరూ కూడా బి టీం అనుకుంటే ఖచ్చితంగా నన్ను కూడా అలాగే అనుకోవచ్చు. అంతే తప్ప ఇవన్నీ కూడా నా పైన చేస్తున్న తప్పుడు ఆరోపణలు, అదేవిధంగా విషపు ప్రచారం తప్ప మరొకటి కాదు. నేను చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా ముందుకెళ్తున్నాను. ప్రభుత్వం ఏదున్నా, నాయకత్వం ఏదున్నా ప్రజల అజెండాతో ముందుకెళ్తున్నాను. నేను ప్రజల యొక్క టీం తప్ప ఏ పార్టీకి కాదు, ఏ నాయకుడికి కాదు. రైట్. ఆ మధ్య మీరు మీ ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఫేస్బుక్లో పెట్టినట్టున్నారు, నెల్లూరులో ఇండస్ సోలార్ ప్రాజెక్ట్స్కి సంబంధించి చాలా గట్టిగా పోరాటం చేసినట్టు. ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఆ స్థాయిలో మీరు ఫైట్ చేశారు కదా, ఏమైనా రెస్పాన్స్ ఇచ్చిందా? రైతుల నుండి బలవంతంగా కొన్ని దోపిడీ కంపెనీలకు సుమారు 8,300 ఎకరాల కరేడు ప్రాంతంలో బలవంతంగా భూసేకరణ చేపట్టాలి అనుకున్నప్పుడు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము మళ్ళీ దీనికి సంబంధించి అడుగులు ముందుకు వేసినా మళ్ళీ ఈ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. రైట్. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎస్పెషల్లీ రాబోయే ఎన్నికలను ఉద్దేశించి? ఎందుకు అనంటే బీసెల్లలో ఎక్కువగా నష్టపోతున్నామని ఫీల్ అయ్యేది యువత. వాళ్ళకి రామచంద్ర యాదవ్ గారు ఎలాంటి భరోసాని ఇవ్వబోతూ ఉన్నారు? ఖచ్చితంగా వచ్చే ఎన్నికల గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడిన, కానీ ప్రస్తుతం మా ముందున్న ప్రధాన లక్ష్యము ఒక పక్క ప్రభుత్వం యొక్క దోపిడీ, అరాచకము, అవినీతిని అడ్డుకుంటూనే మరో పక్క బీసీవై పార్టీని అన్ని వర్గాలకు చేరువ చేసి పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ధీటుగా ప్రజాబలంతో అధికారంలోకి రావడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. రైట్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా స్ట్రాంగ్ చేస్తాము అని చెప్పి వాటికి ఎక్కువగా కేటాయింపులు చేస్తూ ఉన్నాం. అది ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి పదే పదే బాబు గారు చెప్తూ ఉంటారు. నా విజనరీ అందుకే పనిచేస్తుందని కూడా అంటున్నారు. మీకు నమ్మకం లేదా? చంద్రబాబు నాయుడు గారి విజన్ మాటల్లో ఒక రకంగా ఉంటుంది, పేపర్లో ఒక రకంగా ఉంటుంది, చేతల్లో ఒక రకంగా ఉంటుంది, కనబడేది ఒక రకంగా ఉంటుంది, ప్రజలకు చెప్పేది ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కేవలము మాటలకు, ప్రకటనలకు, పబ్లిసిటీకి పరిమితం తప్ప వాస్తవం కాదు. వాస్తవానికి ఇలాంటి ప్రకటనలు చేస్తూ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను, రాష్ట్ర భూములను, రాష్ట్రానికి సంబంధించిన మైన్స్ ను, రాష్ట్రానికి సంబంధించిన మినరల్స్ ని దోపిడీ చేయడానికి ఇచ్చే ప్రకటనలు తప్ప వీళ్ళ వల్ల ఇప్పటి వరకు తన అధికారంలో ఉన్న 22 సంవత్సరాల్లో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి లేదు, రాష్ట్రానికి జరిగిన మంచి లేదు, రైతులకు జరిగిన మంచి లేదు, ఏ వర్గానికి మంచి జరగలేదనే విషయం స్పష్టంగా ఈ రోజు కనబడుతోంది. రైట్. మీరు పుంగనూరుకి సంబంధించిన అభ్యర్థిగా, అంటే అక్కడ పోటీ చేసి గెలవాలనే ఇంటెన్షన్స్ కాస్త ఒక పార్టీని ఫ్లోట్ చేసి బీసీల కోసం ప్రత్యేకంగా ఈ స్థాయిలో మీరు డ్రైవ్ చేయాలనుకున్నారు. కేవలం ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతోంది, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి న్యాయం చేయటానికనైనా, లేదనంటే మిమ్మల్ని మీరు ఇంకాస్త బెటర్ పొలిటికల్ సిస్టంలో ఉండాలని ఊహించుకొని పార్టీ ఫ్లోట్ చేశారు స్ట్రైట్గా? ఎందుకు అనంటే బీసీ సీఎం కావాలి, బీసీ అభ్యర్థులే సీఎం హోదాలో ఉండాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది అనేది మీ నోటి నుంచి వచ్చిన మాట, అందుకనే అడుగుతున్నా. ఖచ్చితంగా అయితే ఇది నా వ్యక్తిగతమైన అంశము కాదు, నా రాజకీయపరమైన అంశము కాదు, లేదంటే నాకేదో పదవి కావాలనే ఆలోచన కాదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నాకు నిజంగా పదవే కావాలనుకుంటే ఈ దారిలో రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు అవసరము, అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే పరిస్థితి ఇప్పుడున్న పార్టీల యొక్క దోపిడీ, అరాచకము, ఈ పరిపాలనా విధానం కొనసాగితే భవిష్యత్తులో
ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100-85% ఉన్న వర్గాలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా నష్టపోతారు, ఒక ప్రమాదకరమైన స్థితికి వెళ్తారు. కాబట్టి మార్పు జరగాలి, దానికి ఎక్కడో ఒక చోట అడుగులు ముందుకు పడాలి. ఎవరో ఒకరు పోరాటంలో ముందుకు వచ్చినప్పుడే దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఆ మార్పు కోసము ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుందనే ఉద్దేశంతోనే బీసీవై పార్టీని తీసుకురావడం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ఆ దిశగానే ముందుకెళ్తున్నాము. భవిష్యత్తులో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతు తీసుకొని ఖచ్చితంగా ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో దోపిడీ పార్టీలు, వాటి యొక్క దోపిడీకి అంతం పలికే దిశగా ప్రయాణం ఉంటుంది. రైట్. సింహగర్జనకి సంబంధించి ముఖ్య అతిథులు ఎవరెవరిని ఇన్వైట్ చేశారు? ప్రజాసింహ గర్జన అనేది ప్రధానంగా అజెండా ఆధారికంగా చేస్తున్న కార్యక్రమము. ఇది ఎన్నికల కార్యక్రమమో లేదంటే రాజకీయంగా చేస్తున్న కార్యక్రమం కాదు. కాబట్టి రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీల యొక్క హక్కుల కోసము, బీసీల యొక్క డిమాండ్ల కోసము ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఈ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసే విధంగా, ప్రకటించే విధంగా కార్యక్రమం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్ర యాదవ్ గారు. థ్యాంక్స్ ఎ లాట్. ఫైనల్లీ ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల యొక్క పనితీరు, దోపిడీ, అరాచకము వీటన్నింటినీ గమనించినట్టయితే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు అవసరము, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం అవసరము. అన్ని వర్గాలకు మంచి జరగాలి, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఈ దోపిడీని అరికట్టాలి. ముఖ్యంగా వనరుల దోపిడీ, అదేవిధంగా భూముల దోపిడీని అరికట్టాలంటే ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ముఖ్యంగా బహుజనులకు అధికారం కావాలంటే ఈ పార్టీల యొక్క అధికారానికి అంతం పలికి ప్రత్యామ్నాయ రాజకీయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ముందుకొచ్చింది. ముఖ్యంగా ఇందులో యువత భాగస్వామ్యము, యువత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఆ దిశగా బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. కాబట్టి బీసీవై పార్టీ యొక్క సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను, మేధావులను, అన్ని వర్గాల ప్రజలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ సక్సెస్. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్లో వారసత్వంగా కోట్ల ఆస్తులు, తండ్రి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకొని చాలామంది లీడర్స్గా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. బట్ మీరు ఈ జనరేషన్కి రియల్ ఇన్స్పిరేషన్గా కనిపిస్తూ ఉన్నారు. అందుకే చాలామంది యంగ్స్టర్స్ వచ్చి మీ కండువాలు కప్పుకొని జాయిన్ అవుతూ ఉన్న పరిస్థితి. వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇది బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. బీసీ సింహ గర్జన అద్భుతంగా గర్జించబోతోంది. ఎందుకు అనంటే ఆ ప్రాంగణము, వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ చూస్తే నిజంగా ఒక అధికార పార్టీ ప్లీనరీయో లేదంటే ఒక భారీ బహిరంగ సభో చేసే స్థాయిలో అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. 100% రాబోయే రోజుల్లో బీసీలకి పెద్దపీట ఉండాలి, వాళ్లకు విద్య, ఉద్యోగ అవకాశాలన్నీ కూడా 100% ఫుల్ఫిల్ అయ్యే దిశగానే కార్యాచరణ ఉంటుంది అనే లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్తున్నారు రామచంద్ర యాదవ్ గారు. లెట్స్ వెయిట్ అండ్ సీ గాడ్ గ్రేస్ ఎలా ఉండబోతుంది మీ ప్రయాణం అనేది. థ్యాంక్స్ ఎ లాట్.